హాయ్ ఎవ్రీవన్! వెల్కమ్ టు వినూస్ వ్లాగ్. ఫస్ట్ అయితే అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. ప్రతి ఇయర్ వినాయకుడి బొమ్మ కొనడానికెళ్ళినప్పుడల్లా నాకు చాలా కన్‌ఫ్యూజింగ్‌గా ఉంటుంది. ఎందుకంటే అక్కడున్న బొమ్మలన్నీ నచ్చుతాయి నాకు. కానీ అన్నీ కొనలేం కాబట్టి ఒక బొమ్మ సెలెక్ట్ చేయడానికి చాలా కన్‌ఫ్యూజ్ అవుతాను. అలా చాలా కన్‌ఫ్యూజ్ అవుతున్న టైంలో లాస్ట్‌లో మా ఆయనొచ్చైతే ఒక బొమ్మ సెలెక్ట్ చేస్తారు. సో, ఈ ఇయర్ కూడా యాజ్ యూజువల్ అలాగే జరిగింది. అలా మా ఇంటి బొజ్జ గణపతిని సెలెక్ట్ చేసేసాం. ఇంక పూలు కొనడానికైతే వెళ్ళిపోయాము. నాదొక డౌటండి. ఎందుకు పండగ ముందు రోజు మాత్రమే పూల కాస్ట్ అంత హై ఉంటుంది? మీలో ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేసేయండి. ఆ వీక్‌లో ఎప్పుడు కొన్నా గానీ మూర రూ. 50 అలా ఇస్తారు. కానీ పండగ ముందు రోజు, పండగ రోజు మాత్రము మూర 100, 150 అలా చెప్తుంటారు. చాలా కాస్ట్‌లున్నాయి పూలైతే. ఇంకలా సరిపడా పూలైతే తీసుకొని నెక్స్ట్ స్వీట్స్ కొనడానికైతే వెళ్ళిపోయాం. మా ఏరియాలో రెగ్యులర్‌గా మేము తెచ్చుకునే స్వీట్ షాప్‌కైతే వెళ్ళిపోయాము. ఎవ్రీ ఇయర్ మేము మోదక్ అండ్ లడ్డు ఇక్కడే పర్చేస్ చేస్తాము. ఈ ఇయర్ కూడా ఇక్కడికే వచ్చాము. చాలా ఫ్రెష్‌గా ఉంటాయి. అండ్ వీళ్ళు చేసినవన్నీ అప్పటికప్పుడు అయిపోతూ ఉంటాయి. రీఫిల్ చేస్తూనే ఉంటారు. అలా మా వినాయక చవితి షాపింగ్ అయితే కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇంకా నెక్స్ట్ డే ఎర్లీ మార్నింగే లేసేసి పూజకి కావాల్సిన పనులన్నీ కంప్లీట్ చేసుకొని ప్రసాదాలు కూడా తయారు చేసేసాను. ప్రసాదాలు కంప్లీట్ అయిపోయాక స్వామికి నైవేద్యం పెట్టేసి పూజనైతే కంప్లీట్ చేసేసాను. ఇంకా ఈవినింగ్ మా ఏరియా వినాయకులను చూడ్డానికైతే వెళ్ళాము. ఇప్పుడు చూస్తున్న మండపం లోపల వినాయకుడిని దశావతారం థీమ్‌తో అయితే పెట్టారు. చాలా బాగుండింది. ఇంక అక్కడి నుంచి ఇంకొక ఏరియాకైతే వెళ్ళాము. ఇక్కడ బాలాజీ గణేష్ వినాయకుడినైతే పెట్టారు. నాకైతే ఈ విగ్రహం చాలా బాగా నచ్చింది. అండ్ అక్కడి నుంచి మా ఏరియా వినాయకుడిని లాస్ట్‌లో అయితే చూసుకోవడానికెళ్ళాము. మా ఏరియాలో ఎవ్రీ ఇయర్ ఇలాగే పెద్ద వినాయకుడిని పెట్టారు. సో, అలా మేము మా ఏరియాస్ అన్నిట్లో ఉన్న వినాయకుళ్ళని దర్శించుకొని రిటర్న్ ఇంటికైతే వెళ్ళిపోయాము. ఇదండి మా ఇంటి వినాయక చవితి సెలబ్రేషన్స్. ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. ఈ వీడియో గాని మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.